జీతాలు ఇవ్వకపోతే ఫ్రీగా ఎవరు పని చేయరు. నువ్వు మత్తులో ఉంటే వాళ్ళు నీ మత్తులో ఉండటానికి పిచ్చోళ్ళేం కాదు. అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదు, ఇదంతా మేనేజర్ గారు చెక్కులు పట్టుకొని వచ్చారు. తమరిని చూసి అవాక్కయ్యి పలకరించే ధైర్యం లేక పలకరిస్తే నువ్వు ఫీల్ అవుతావని ఆయన ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ వర్కర్స్ జీతాలు జీవితాలు అంటున్నారు. చెక్కులు నాకిచ్చి స్పృహలోకి వస్తే పరిస్థితి వివరించండమ్మా అని నోట్లో కర్చీఫ్ పెట్టుకొని ఏడుస్తూ వెళ్లారు. ఎందుకు బావా ఇంతమందిని ఇలా ఏడిపిస్తున్నావు? వాళ్ళ ఉసురు మనకి తగిలితే మనం బాగుపడాం. ఆలోచించు బావా, నా కోసం కాకపోయినా వర్కర్స్ కోసమైనా ఈ మందు మానే. నేను మానేను. ఈ చెక్కుల మీద సంతకాలు పెట్టడం మానేస్తావా? సరే అలాగే కానివ్వు. ఎవరేం చేస్తారు? వాళ్ళ కర్మ ఎలా కాల్తే అలా కాలుతుంది. ఆ చెక్లే లేవు. నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఇక్కడ బావా, ఇక్కడ తెలుసు. ఇదేంటి చెక్కు మీద సంతకాలు పెట్టించుకుంటుంది? చెప్తా. చాలు బావా, చాలు. ఇచ్చే, అందరికీ జీతాలు ఇచ్చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు. వెళ్ళిపో. ఇంకెప్పుడు రూమ్లోకి రా. వెళ్ళిపో. ఎలా ఎలా మమ్మీ, ఏంటమ్మా ఆకలిస్తుందా? టిఫిన్ పెట్టనా? మమ్మీ నేను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏంటది? చెప్తావుగా. ఎందుకు చెప్పనురా? ముందిట్రా కూర్చో, టిఫిన్ పెడతాను. కూర్చో. తింటూ అడుగు, నేను వడ్డిస్తూ ఉంటాను. రాత్రిరా నువ్వు డాడీ చేత చెక్కుల మీద ఎందుకు సంతకాలు పెట్టించుకున్నావు? ఇదెప్పుడు చూసింది? ఎవరు చెప్పారు నీకు? నేనే చూశాను. అదా కంపెనీ వర్కర్స్ జీతాలు చెక్కమ్మా. మేనేజర్ వచ్చి ఇచ్చి వెళ్ళారు, నేను సంతకాలు పెట్టించాను. మేనేజర్ ఎప్పుడు వచ్చారు మమ్మీ? నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు. అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు? మీ నాన్నలా అలా ప్రశ్నిస్తున్నావే. ముందు తిను. అయినా చెక్కుల మీద సంతకాలు నేనెందుకు తీసుకుంటాను? తిను. అలా అన్ని ఆరాలు తీయొద్దమ్మా, అదే అలవాటవుతుంది. సరేనా? అలాగా. ఆరా అడగకూడదా అమ్మా? ప్రతిదీ అలాగే అడగటం అలవాటైతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. అలాగేలే, ఎవరిని అడగను. నువ్వు మమ్మీవి కదా అని అడిగాను. అడిగావు, చెప్పాను. ఇక వదిలే. చట్నీ వేయినా? వద్దులే. ఈ విషయం ఇది ఎక్కడ వాగినా నేను ప్రమాదంలో పడతాను. అవును, నాకు నిజం చెప్పమంటే చెప్పలే కదా, చెప్తా. బాయ్ మమ్మీ. ఏ తినకుండా వెళ్ళిపోతున్నావు?